తెనాలిలో కూరగాయల మార్కెట్ను ఏ లక్ష్యంతో నిర్మించారో అందుకు అనుగుణంగా దానిని ఉపయోగించుకునే విధంగా అందరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సూచించారు. మార్కెట్ వద్ద కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుని వ్యాపారాలు చేయడం సరికాదని పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్లో బుధవారం సాయంత్రం కమిషనర్ బండి శేషన్న మీడియా సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ కూరగాయల మార్కెట్ బయట ఆక్రమణ తొలగింపు నేపథ్యంలో కొందరు చిరు వ్యాపారులు ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో దానిపై వివరణ ఇచ్చారు. గతంలో మున్సిపల్ మార్కెట్ను నిర్మించి వ్యాపారస్తులకు కేటాయించడం జరిగిందని చెప్పారు. అయితే మార్కెట్ చుట్టూ ఆక్రమణలు పెరుగుతున్నందున ఇటీవల సమావేశం నిర్వహించి ఎవరి పరిధిలో వారు వ్యాపారాలు చేసుకోవాలని సూచించడం జరిగిందని చెప్పారు. అయితే వెలుపల కొందరు ఆక్రమణ కొనసాగిస్తూ ఉన్నారని, ఇది సరికాదని చెప్పారు. చిరు వ్యాపారులకు ఒక స్థలం కేటాయించే ఆలోచన చేస్తున్నట్లు కమిషనర్ తెలియజేశారు. అట్లాగే పట్టణంలో పలు చోట్ల రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయని తెలియజేశారు. ఈ సమావేశంలో ఆర్ఓ రాంప్రసాద్, ఎంహెచ్ఓ నిర్మల, ఏసీపీ శివనారాయణ పాల్గొన్నారు. ఎంక్రోచ్మెంట్లు 100% మేము అంటే కంప్లీట్గా రిమూవల్ అని కాదు, కానీ స్ట్రీమ్ లైన్ అవుతుంది. ఎక్కడైతే డిస్టర్బెన్స్ ఉందో, ఏదైతే ప్రాబ్లమాటిక్ ఉన్నదో అలాంటి రోడ్లను స్ట్రీమ్ లైన్ చేసేటట్టు కార్యక్రమంలో ఎంక్రోచ్మెంట్ రిమూవల్ అనేది లా అండ్ ఆర్డర్ వారి యొక్క సహకారంతో ఇవన్నీ కూడా స్టార్ట్ ట్రైన్ టౌన్లో. అందులో భాగంగా ఒక్కసారి మన ఆఫీస్ ముందు గమనిస్తే కనుక గత పుష్కర కాలంలో ఈనాటి సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు గారు, ఆనాటి స్పీకర్ గారు ఈ యొక్క పట్టణాన్ని ముందు చూపుతూనే గ్రహించి ఊహించి ఇక్కడ ఏమేమి కావాలో వాటన్నిటి కూడా ఆ రోజు నాడే ఆయన ఏర్పాటు చేశారు. అందులో ప్రధానంగా వెజిటబుల్ మార్కెట్స్ అధునాతనంగా రాష్ట్రంలోనే ఆ రోజుల్లో ఉన్నటువంటి మంచి బాగా ఉండాలని చేసి మంచి టెక్నాలజీతో డిజైన్స్ తోటి ఏర్పాటు చేశారు. అయితే వేరే కారణాల వల్ల అది అక్కడ సజ్జలుగా సక్రమంగా అవటం లేదు. ఆ రోజు నాడు సుమారుగా 160 స్టాల్స్ తోటి ఏర్పాటు అయింది. ఆప్షన్ కూడా అయింది. అయితే మీ రిజిస్ట్రేషన్ ఏదైనా కావచ్చు, కానీ అక్కడ సక్రమంగా జరగటం లేదు. దానికి అధికారులు కావచ్చు, ఇతరులు కావచ్చు, రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్కరు కూడా మాకు వ్యాపారాలు ఏమి రావటం లేదు, కాబట్టి రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో ఆ ప్రకారం ఉంటాననేసి వాళ్ళందరూ చెప్పారు. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా స్ట్రీమ్ లైన్ చేయాల్సి అనుకున్నాం. స్ట్రీమ్ లైన్ చక్కగా రూల్స్ ప్రకారం ఏదైతుందో ఆ రూల్స్ ప్రకారం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం, సంసిద్ధమయ్యాం. సో ఓల్డెన్ డేస్లో ఏ లక్ష్యంతో అయితే అది ఉందో ఆ లక్ష్యం ప్రకారం చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఫ్రీ అండ్ అంటే కంఫర్టబుల్గా ఆ మార్కెట్లోకి వెళ్ళి స్టాల్స్లోకి వెళ్ళి వాళ్ళు వెజిటబుల్స్ కొనుక్కునేటువంటి ఏర్పాట్లు ఏవైతే అవసరం ఉంటాయో అవన్నీ చేయాలి, రావాలి. అదిగేం వస్తే కనుక అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఆ కార్యక్రమంలో మేము ఉన్నాం. అయితే ఈ యొక్క క్రమంలో గమనించవలసిందంటే ఒక్కరిద్దరు ఇబ్బందికరంగా ఉంది అంటున్నారు. అలాంటి వాళ్ళంటే రోడ్లపైన వచ్చి అన్యాక్రాంతంగా ఎంక్రోచ్మెంట్లలో పెట్టుకొని వాళ్ళు ఇష్టమైనట్టుగా వాళ్ళకు 2 బండ్లు 3 బండ్లు 4 బండ్లు ఇలా ఉన్నారు. వారందరికీ ఏం చెప్తున్నామంటే అకార్డింగ్ టు లా ఉండాలి, రూల్స్ ప్రకారం వేరైనా ఉండాలి. అయితే రోజువారీ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ, స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, ఇంకోరు కావచ్చు. అలాంటి వాళ్ళకు కూడా ఏదన్నా స్కోప్ ఉంటే ఇంకో ప్లేస్ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా తగ్గ విధంగా న్యాయం చేయడం అవుతుంది. అయితే మాత్రం అక్కడ మాత్రం ఏంటంటే ఇష్టానుసారం ఉండటానికి వీళ్ళు కాదు అనేసి చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఒకరికి ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, అలాంటి వాళ్ళకు ప్లేసును మళ్ళీ ఏదన్నా ఉంటే ఐడెంటిఫై చేసి ఇస్తాము. అంతవరకు కొంత ఏమన్నా బాధ కానీ అసంతృప్తి కానీ ఉంటుంది. 1-2 రోజులు ఓపిక పట్టుకుంటేనుగా అన్ని విషయాలు సభ్యంగా అవుతాయి. ఇంతేగాని ఇందులో వేరే విషయాలు ఏమి లేవు. ద ఓన్లీ విషయం ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్నట్టుగా గుడ్. అంతేగాని నేను ఒక్కనే బాగుండాలి, అందరూ ఏమైనా నాకేం అవసరం లేదు నో.
ఈ ఊర్లో ఉన్నటువంటి 2 లక్షల మంది బాగుండాలి. ఏదో 100 మంది ఇట్లా కాదు, అందరూ కూడా సంతోషంగా ఆ ప్రాంతంలోకి రావాలి. అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి సరసమైన రేట్లకు అవి టూల్స్ అనుకోవాలి. అంతేగాని ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే కనుక 2 విధాలుగా చేస్తాం. ఫస్ట్ వాళ్ళకు అవసరమైన కాడికి రీలొకేషన్ ఎక్కడ ఉందో అది గుర్తిస్తాము, అది పెడతాము. అలా కాదు ఇక్కడే ఉంటాం, ఎక్కడికి వెళ్తామంటే రూల్స్ విల్ ఫాలో. దిస్ ఈజ్ క్లియర్. వల్ల ఈ విషయాలన్నీ కూడా గమనించాల్సి ప్రతి ఒక్కరిని కోరుతాను.